హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? ఫైన్, ఐఎమ్ ఫైన్. సో జీ తెలుగు న్యూస్ అచీవర్స్ అవార్డు 2025 పొందడం ఏ రకంగా అనిపిస్తుంది? మీ ఒపీనియన్ ఏంటి? చాలా ఆనందంగా ఉంది. మాలాంటి రూరల్ ఏరియాస్లో సర్వీస్ చేసే డాక్టర్స్ని మీరు గుర్తించి అవార్డ్స్ ఇచ్చి సత్కరిస్తున్నందుకు వీఆర్ సో హ్యాపీ. సో ఈ అవార్డుని ఎవరికైనా డెడికేట్ చేయాలి అంటే ఏం చెప్తారు? డెడికేట్ అంటే మా చైర్మన్ కట్టా నరసింహ సార్కి, ఎంసీహెచ్ న్యూరో సర్జన్ సార్ విజన్ తోటే ఆ హాస్పిటల్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. సో సార్కే డెడికేట్ చేస్తాం. సో ఈ ఏ అవార్డు అయినా సరే, మనం చిన్న అవార్డు తీసుకున్నా పెద్ద అవార్డు తీసుకున్నా, చిన్న అవార్డు నుంచి జీ తెలుగు న్యూస్ అచీవర్ అవార్డు వరకు ఏ అవార్డు వచ్చినా కూడా ఒక కొత్త ఇన్స్పిరేషన్ వస్తుంది. సో జీ అవార్డు తర్వాత మీకు వచ్చినటువంటి ఇన్స్పిరేషన్ ఏంటి? ఇంకా ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ఇట్లా మమ్మల్ని అందరినీ మీరు గుర్తించి గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించే వాళ్ళకి ప్రోత్సహిస్తున్నందుకు మేము ఇంకా ఇది మోటివేషన్గా తీసుకొని ఇంకా పేద ప్రజలకు మంచి సర్వీసెస్ అందించాలని చూస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, బాగున్నాను. సో జీ తెలుగు న్యూస్ అచీవర్స్ అవార్డు 2025 గెలుచుకోవడం ఏ రకంగా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉందండి. ఇట్లా ఎంకరేజ్ చేస్తే మేము కూడా ఇంకెక్కువ సర్వీస్ ఇవ్వాలి అన్న ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అండ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు గెట్ దిస్ అవార్డ్. సో ఈ అవార్డుని డెడికేట్ చేయాలి అంటే ఎవరికి డెడికేట్ చేస్తారు? కంపల్సరీ మా మమ్మీ డాడీకే అండి. బికాజ్ వాళ్ళిద్దరు లేకుండా అయితే మేము ఈ పొజిషన్లో ఉన్నాము. వీ హ్యావ్ సీన్ దేర్ స్ట్రగుల్స్. అట్లా చాలామంది ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకి మాకు తగినంత సాయం చేయాలి అని అనుకునే మేము ఇదంతా హెల్ప్ చేస్తున్నాం. సో డెఫినెట్లీ ఐ విల్ డెడికేట్ దిస్ టు మై ఫాదర్ అండ్ మదర్. ప్రతి అవార్డు కూడా ఒక మోటివేషనే అంటారు. సో జీ తెలుగు న్యూస్ అచీవర్స్ అవార్డు పొందిన తర్వాత మీకు వచ్చిన మోటివేషన్ ఏంటి? ఇంకా ఎంత ఉత్సాహంగా మీరు ఫర్దర్గా ముందుకు వెళ్ళబోతున్నారు? ఇంకా ఫర్దర్గా అంటే ఇంకెక్కువ మందికి హెల్ప్ చేయాలి అనుకుంటున్నాను. మెయిన్గా ఎవరికైతే అసలు అవగాహన కూడా లేదో ఈ ఆరోగ్యం ఎంత ఇంపార్టెంట్ అన్నది, వాళ్ళందరికీ నాకు చేతనైనంత వరకు వాళ్ళకి అంత ప్రాపర్గా ఎడ్యుకేట్ చేయాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ జీ తెలుగు న్యూస్ గురించి, అలాగే జీ తెలుగు వ్యూవర్స్కి మీ కామెంట్ ఒకటి. జీ తెలుగు న్యూస్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అది ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ఏకైక ఛానల్ జీ తెలుగు న్యూస్. వీ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ ఇట్ సిన్స్ మెనీ డేస్. సో వ్యూవర్స్కి కూడా అదే చెప్తాను, వాట్ దే ప్రొజెక్ట్ అండ్ వాట్ దే షో ఆన్ ద స్క్రీన్ ఈజ్ ట్రూ. వాళ్ళు కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టు న్యూస్ చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్.